ఈ ట్రెజర్‌టో ద్వారా మరి వింటున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామాన్ని బట్టి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత చక్కగా మనలందరినీ సమకూర్చి ఈ టెక్నాలజీ ద్వారా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, పాటల ద్వారా స్తుతించడానికి, ఒకరి యొక్క ప్రార్థన విన్నపాలు ఒకళ్ళు తెలుసుకోవడానికి మనల్ని కలిపినటువంటి గణేష్‌కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, దీవెనలు నేను తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా వస్తే ఈవేళ 22 కీర్తన, 23 కీర్తన కూడా మరి ధ్యానానికి మరి నాకు అప్పగించాడు గణేష్. దాన్ని బట్టి 2 చాలా పెద్ద పెద్ద లోతైనటువంటి మర్మాలు కలిగినటువంటి ఆహ్, కీర్తన కీర్తనలివి. విశ్వాస జీవితానికి చాలా అవసరమైనటువంటి కీర్తనలు. మరి ఎంత సమయం పడుతుందో చెప్పలేను గానీ, అంత బ్రీఫ్‌గా చెప్పడానికన్నా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ 22 కీర్తన దాన్ని అనుసరించి 23 కీర్తన 2 ఒక విశ్వాసి ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా దేవుడు ఆదరిస్తాడని, 23 కీర్తన ఏ రకంగా దేవుడు మనల్ని ప్రశాంతమైనటువంటి మార్గాల్లో మనల్ని జీవితాల్లో మనల్ని నడిపిస్తాడన్నది 23 కీర్తన మరి పెట్టడం జరిగింది. ఈ కీర్తనలన్నీ 22 రాసిన తర్వాత దావీదు 23 రాయలేదు, 23 రాసిన తర్వాత 24 రాయలేదు. అలా ఏమి రాయలేదు గానీ, ఈ కీర్తనలన్నీ సమకూర్చి దొరికిన కాడికి సమకూర్చిన తర్వాత బైబిల్ పండితులు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, దేవుడు వాళ్ళకిచ్చినటువంటి తలంపులను బట్టి ఇది మొదటి కీర్తన పెడదాం, ఇది రెండో కీర్తన పెడదాం, ఇది మూడో కీర్తన పెడదామని ఆ రకంగా పెట్టారు. అంతేగాని ఆళ్ళు ఒకటో కీర్తన, రెండో కీర్తన, మూడో కీర్తన అని ఏమీ రాయబడలేదు. అంటే మామూలుగా చరిత్ర గురించి కూడా నేర్చుకోవాల్సొస్తాయి. అదే రకంగా వచనాలు కూడా వాళ్ళేమి రాయలేదు. ఇది ఒకటో వచనం, ఇది రెండో వచనం, ఇది మూడో వచనం అటువంటివి కూడా ఏమి వాళ్ళు రాయలేదు. తర్వాత వచనాలు మనం తర్వాత బైబిల్ పండితులు, పోపులు ఇటువంటి వాళ్ళందరూ కలిపి దీన్ని ఒకటో వచనం, రెండో వచనం, మూడో వచనం అని చక్కగా ఆ వచనాలను వాళ్ళు విడగొట్టారు. దేవుడు వాళ్ళకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ రకంగా ఒకటో కీర్తన, రెండో కీర్తనలు ఆ రకంగా విడగొట్టడం జరిగింది. దేని తర్వాత దేన్ని సమకూర్చుదాం అని చెప్పి ఆ రకంగా ఒకటో కీర్తన నుండి 150 కీర్తన వరకు వాటికి నంబరింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రకంగా 22వ కీర్తన, 23వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలివి. మరి దావీదు జీవితం సామాన్య క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా దగ్గర పోలికలున్నటువంటి జీవితం. మనం ఏ రకంగా శ్రమలు పడతాము, మనం ఏ రకంగా దేవుని విడిచి ఒక్కోసారి తప్పిదంలో పడతాము, ఏ రకంగా మనం పశ్చాత్తాపపడతామో, ఏ రకంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడో, ఇయన్నీ మానవ జీవితంలో ఈ యొక్క అంశాలన్నీ ఎలాగున్నాయో దావీదు జీవితంలో కూడా అలాగే అన్నీ కూడా జరిగినాయి. జరిగినప్పుడు అతను లేకపోతే దావీదు దేవుని యందు విశ్వాసము విడవకుండా, దేవుని యందే బలమైనటువంటి విశ్వాసం కలిగి ఏ రకంగా వాటి నుండి విడిపింపబడ్డాడు అన్నది విశ్వాసికి చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి భాగాలు ఈ కీర్తనలు. 22 కీర్తన చూస్తే దీన్ని సిలువ కీర్తన అని కూడా అంటారు. ఎందుకంటారంటే యేసుక్రీస్తు సిలువపై పలికినటువంటి మాటలు చాలా వరకు ఈ 22 దావీదు కీర్తన నుండే మనకు కనబడతాయి. ఆయన శ్రమలు గాని, ఆయన మాటలు గాని, అక్కడ జరిగినటువంటి సంఘటనలు గాని 22వ కీర్తనలోనే ఎక్కువ కనబడతాయి. ఇది ఒక రకంగా ప్రవచనాత్మకమైనటువంటి యేసుక్రీస్తు సిలువ శ్రమలకి వాటికి ఇది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తనగా కూడా భక్తులు దీన్ని తెలియజేస్తారు. ఎలాగంటే నా దేవా నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అన్నది ఇక్కడ నుండే మరి మనకి కనబడతది. ఆయన అంగీని చీట్లు వేసుకున్నారన్నది కూడా ఇక్కడ నుండే కనబడతది. నా చేతుల్లోను, కాళ్ళలోను మేకులు కొట్టారన్నది కూడా ఇందులోనే కనబడతది. ఆ తర్వాత దారిన పోయేవాళ్ళు మరి ఈయన పరిహసించడం అనేది కూడా ఇందులోనే కనబడతది. కాబట్టి ఇలాంటి చాలా వచ్చిన ప్రవచనాలు 22 దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉంటుంటాము. కాబట్టి దీన్ని ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన అని, సిలువ కీర్తన అని చెప్పడం కూడా జరుగుతది. అవన్నిటిని ఒక ప్రక్కన ఉంచితే ఒక మామూలు మానవుడగా శ్రమలు, కష్టాలు మరి వచ్చినప్పుడు ఏ రకంగా తను వాటి నుండి విడుదల పొందొచ్చు అనే దాని మీద దావీదు మరి రాస్తున్నటువంటి ఒక ఆదరణకరమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి కీర్తనగా కూడా మనకు కనబడతది. మానవ జీవితంలో శ్రమలు, కష్టాలు రాకుండా ఏ మానవుడు ఉండడు. వాడు ఎంత ధనవంతుడు అవనివ్వండి, ఎంత ఆరోగ్యవంతుడు అవనివ్వండి, ఏమంటూ జరగనివ్వండి. కానీ అతనికి శ్రమల గుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఒకటి ఏర్పడతది. ఏర్పడడం అంటే ఎలాంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే అప్పటి వరకు ఒక
చక్కని హ్యాపీ లైఫ్ జీవించినటువంటి విశ్వాసి, చక్కని ప్రశాంతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి విశ్వాసి ఒకేసారి ఏదో వరదొచ్చినప్పుడు, లేదా ఒకేసారి సునామీలాగా వచ్చినప్పుడు, ఈ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతుంటుంటాడనమాట మానవుడు. అదే సమయంలో ఏం జరుగుతుందంటే, తోటి మానవులు పైకి ఎలా మాట్లాడినా ప్రక్కకెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, చాలా భయంకరంగా ఇక్కడ అంటాడు, యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అందురు. ఇలాంటి ఒక రకమైన వ్యంగ్యోక్తులు కూడా మాట్లాడతారు. నువ్వు మీకేంటంటే ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని విడిపించేస్తాడు, మీరు దేవుని బిడ్డలు కదా అన్నట్టుగా కూడా అది వ్యంగ్యంతో కూడినటువంటి మాటలు కూడా మాట్లాడతారు. అంతే కదా, ప్రక్కకెళ్ళి అయిపోయింది రేటు పని, పెద్ద ఏదో భక్తిపరుడు అనుకున్నావు రైట్, చూడు ఏమన్నాడు, పెద్ద ప్రగల్భాలు పలికేయడం ఒకప్పుడు, ఇప్పుడు ఏమైంది, అతని భక్తి ఏమైంది, ఇలాంటి విషయాలు కూడా మనకి చెవిని పడేలాగా కూడా మాట్లాడుతుంటుంటారు. ఆ మాటలు మనకి శూలాల్లాగా తగులుతుంటుంటాయి. ఎలా ఉంటదంటే అప్పుడు మన పరిస్థితి విలవిలలాడిపోయినటువంటి పరిస్థితి ఉంటది. ఈ కష్టం విడుదలవ్వదు. రోగం అవనివ్వండి, కష్టం అవనివ్వండి, అశాంతి అవనివ్వండి, అసమాధానం అవనివ్వండి, సమస్య అవనివ్వండి, ఏదైతే అది అంత త్వరగా బయటికి రాదు. మన నుండి త్వరగా దూరం అవ్వదు. పైపెచ్చగా ఈ మానవులు మనల్ని పెట్టేటువంటి బాధ, కామెంట్స్, ఈ అవమానకరమైనటువంటిది ఇంకా కొంచెం మనల్ని యొక్క బాధను పెంచేస్తూ ఉంటుంటాయి. అది మన ఇంట్లో అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇవి మనల్ని ఇంకా బాధ పెట్టేస్తూ ఉంటుంటాయి. ఇలాంటి దావీదుకి కూడా తన యొక్క జీవితంలో వచ్చినాయి. దావీదుకి వచ్చినప్పుడు ఎలా ఉంటదంటే మన పరిస్థితి, ఉదాహరణకి మనకి ఏదన్నా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి మామూలుగా, లేదా తలపోటు వచ్చింది అనుకుందాం, సహజంగా ఏమనిపిస్తుంది అంటే, నా మట్టుకు నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో, ఆ డెప్ ఎలా ఓపెన్ చేసేసి ఎక్కడ నొప్పి ఉందో దాన్ని ఎలా తీసేసి మళ్ళీ డెప్ ఎలా పెట్టేసుకుంటే తలపోటు తగ్గిపోతుందేమో అని అనిపిస్తుంది. అంటే అంత క్విక్ యాక్షన్ రిలీఫ్ కావాలని అనిపిస్తుంది. కానీ అంత త్వరగా క్విక్ రిలీఫ్ అనేది జరగదు. అంటే దేవుడు చేయలేడా అంటే దేవుడు చేయగలడు. కానీ తన మహింపరచబడ్డం కొరకు, తన నామం హెచ్చించుకోవడం కొరకు, తనే దేవుడు అని నిరూపించుకోవడం కొరకు విశ్వాసిని ఆ యొక్క మార్గం గుండా దేవుడు నడిపించడం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మంచి ఉదాహరణ, దావీదు మంచి ఉదాహరణ, యోసేపు మంచి ఉదాహరణ, అబ్రహాము మంచి ఉదాహరణ. ఇవన్నీ అబ్రహాంకి 100 ఏళ్ళు ఆగితేనే పిల్లలు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? వెంటనే ఇచ్చేయచ్చు కదా. 75 ఏళ్ళప్పుడు రైట్, రేపు కనేస్తాను అని అంటే జరగదా? జరుగుతుంది. కానీ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని నిరీక్షించడం కొరకు, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బలపరచడం కొరకు, అది ఆయనకి 75 ఏళ్ళప్పుడు వాగ్దానం చేసిన 100 ఏళ్ళ వరకు ఆయనకి పిల్లల్ని ఇవ్వలేదు. యోసేపుని చూద్దాం. యోసేపు చాలా నిర్దోషిగా జీవించినప్పటికీ, తను ఏ తప్పు చేయనప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలు శిక్షలో కూడా అక్కడ ఉన్నటువంటి తోటి ఖైదీలకి ఆయన కలభావం చెప్తాడు. అబ్బాయి, మేము ఎందుకు రాజుగారి దగ్గరికి వెళ్ళి వెంటనే నీ గురించి మేము రికమెండ్ చేసేస్తాం అంటారు. 3 ఏళ్ళు అయిపోయినా వాళ్ళు రికమెండ్ చేయరు, మర్చిపోతారు. జైలు శిక్ష అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇవన్నీ వెంటనే చేయలేడా అని అనిపిస్తుంది. అలాగే శద్రక, మేషక, అబేద్నెగోలు చూస్తే అగ్నిగుండంలో పడవేయకుండా కూడా ఆపగలడు కదా, అంటే ఆపగలడు కానీ ఆపడం. దానియేలు సింహభవనంలో పడవేయకుండా ఆపగలడు కానీ ఆపడం. అలాగే మన జీవితంలో కూడా ఈ శ్రమలు రాకుండా మనల్ని అలా హ్యాపీగా ఉంచలేడా? ఉంచగలడు కానీ ఉంచడు. ఎందుకు ఉంచడంటే, ఈ శ్రమల్లో ప్రజలందరూ మనల్ని చూడాలా, ప్రజలందరూ వీడికి ఎలా జరుగుతుందా అని చూడగలిగి ఉండాలా. అప్పుడు వీళ్ళ దేవుడు నిజమైన దేవుడురా అని వాళ్ళు తెలుసుకోగలిగి ఉండాలి. అందుకని ఆ శ్రమల నుండి విడిపించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలన్నీ విడిపించినప్పుడు ఇలాగే అన్నారు. ఎడమవైపు దొంగ ఏమన్నాడు, నువ్వు దూకే, మమ్మల్ని దూకించే, పారిపోతాం చక్కను అని అన్నాడు. లేదా నువ్వు దిగొచ్చేస్తే నమ్మేస్తాం, నువ్వు ఆలయాన్నే 3 రోజుల్లో పడగొట్టి లేపేస్తానన్నావు కదా, మరి ఇది చేయలేవా అని కూడా అపహాస్యం చేశారు. ఇప్పుడు ఏమైంది చూడు, జీవితం సిలువెక్కేశాడు రా, మేకులు కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం రా, ఈడు దేవాలయాన్ని పడగొట్టేసి లేపేస్తాడు అన్నాడు రా, చాలా ఎగతాళి చేశారు దారిని పోయే వాళ్ళు కూడా. ఏం జరుగుతుందా అన్నది ఈ సైనికులు చూస్తున్నారు. కానీ యోహాను అక్కడే ఉన్నాడు. యోహాను ఆశ్చర్యపోతున్నాడు, ఎందుకంటే లాజర్ లేపేశాడు 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని. ఆ సముద్రం మీద, నీళ్ళ మీద నడిచాడు, గాలి సముద్రాన్ని ఆపేశాడు. ఇవన్నీ యోహానుకు కూడా గుర్తొస్తున్నాయి. కానీ ఏంటి సిలువెక్కేయడం ఏంటి, ఏం అర్థం కాలే. కానీ దేవుని చిత్తం ఏంటంటే, అంత సిలువలు, అన్ని శ్రమలు అనుభవించిన, సమాధి చేయబడిన, పెద్ద రాయి దొర్లించేసిన, ముద్ర స్టాంప్ దాన్ని సీలేసేసిన, కావలు పెట్టిన, దాని నుండి విడుదల చేయగలిగినటువంటి శక్తి దేవుని శక్తి ఉందని
నిరూపించడం కొరకు ఆయన్ని సిలువ శ్రమలకి అప్పగించడం అనేది జరిగింది. అంటే ఇంకా చాలా చాలా మర్మాలున్నాయి. నేను లైట్‌గా చెప్పుకుంటే ఇది. అలాగే మన జీవితంలో కూడా మనకి ఎలా ఉంటదంటే, దేవా ఏం దేవా ఈ శ్రమలు, మరి నేను రాత్రి ప్రార్థన చేస్తున్నాను, పగలు ప్రార్థన చేస్తున్నాను. నీకు తెలుసు కదా ప్రభువా నేను ఎలాంటి వాడినో, నాకు తప్పించు ప్రభువా అంటే మరుసటి గంటలో అయిపోవాలని మనకనిపిస్తది. కానీ మరుసటి గంటలో దేవుడు అవ్వనివ్వడు. ఎందుకంటే ఆయన చిత్తం వేరుగా ఉంటది. దాని ప్రకారం నడిపించుకుంటూ వెళ్ళి మనల్ని విడుదల చేస్తాడు. అమ్మో! నువ్వు ఈ సమస్యలోంచి బయటపడిపోయావా? బయట పడవేమో అనుకున్నావయ్యా! నువ్వు ఎలా బయటపడిపోయావు? ఏమైనాలే నీ భక్తి గొప్పదిలే, నీ ప్రార్థన గొప్పదిలే అని వాళ్ళు మళ్ళా సాక్ష్యం చెప్పే రకంగా ఉంటది. అంటే ఈ శ్రమల్లో నుండి తప్పించగలడు. ఆ శ్రమలు ఎలా ఉంటాయని అన్నాడు? భాషాను వృషభాలలాగా ఉంటాయని అంటున్నాడు. అంటే చాలా పవర్‌ఫుల్ అన్నమాట అయి. మామూలు కాదవి. కుక్కల్లాగా ఉంటాయి. ఇంకా ఈ కుక్కలన్నీ ఒకేసారి డజన్ కుక్కలు మనల్ని నిలబెట్టేసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటదంటే, అంత పరిస్థితి లాగుంటాయి. ఈ సింహాలు మధ్యలో ఉన్నట్టుగా మనకనిపిస్తది. కానీ ఇయన్నీ శ్రమలు ఎలా ఉంటాయంటే చాలా భీకరంగా కనపడతాయి. సాతానుడు కూడా చాలా బీభత్సం చేసేసి, మనల్ని ముచ్చెమటలు పట్టించేసి, ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని బలహీనంగా చేసేస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను జరిగింది. పాల్ యాంగ్‌చో అని సౌత్ కొరియాలో పెద్ద పాస్టర్ గారాయన. 10,00,000 జనాభా కలిగిన సంఘానికి ఆయన పెద్ద పాస్టర్ ఆయన. ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ చర్చ్ అన్నమాట. ఆయన బౌద్ధ మతం స్వీకరించాడు. ఆ తర్వాత క్రైస్తవ మతం యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. అద్భుతాలు ఆయన ద్వారా జరిగినాయి. పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయనకి కోరిక ఏంటంటే అమెరికా వెళ్ళి అమెరికాలో కూడా ప్రసంగం చేయాలని. దేవుడిని అడుగుతాడు, నేను అమెరికా ప్రార్థన చేస్తాడు, నేను అమెరికా వెళ్ళి సేవ చేయాలనుకున్నాడు. నో పాల్ యాంగ్‌చో నువ్వు జపాన్ ఎల్లు అంటాడు. సౌత్ కొరియాకి, జపాన్‌కి పడదు. ఎందుకంటే వాళ్ళ వార్ జరుగుతది సౌత్ కొరియాకి, జపాన్‌కిని. అందువల్ల మనకి పాకిస్తాన్‌కి ఎలా విరోధమో సౌత్ కొరియాకి, జపాన్‌కి కూడా సేమ్ అదే విరోధం. కానీ దేవుని చిత్తం ఏంటంటే నో, నో, నో నువ్వు అమెరికా వెళ్ళడం కాదు, నువ్వు జపాన్ ఎళ్లి సువార్త పరిచర్య చేయాలంటాడు. ప్రభువా! జపాన్ నేను వెళ్ళడం ఏంటి ప్రభువా! నాకది చాలా మా దేశానికి, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి నరనరాల్లో పాకిస్తాన్ అంటే యాంటీ ఎలా పెరిగిపోతదో, అసలు పాకిస్తాన్ ఏంటో మనకు తెలియకపోయినా పాకిస్తాన్ మన శత్రువుగా ఫీల్ అవుతాం మనం. అలాగా నేను వెళ్ళడం ఏంటి ప్రభు అంటే, నో ఇట్స్ మై విల్ నువ్వు వెళ్ళని ఆయన జ పాల్ యాంగ్‌చోని అంటాడు. సరే దేవుని చిత్తానికి సూట్ కేస్ పట్టుకొని బయలుదేరి వెళ్తాడు. ఎక్కడికి? జపాన్. జపాన్ ఎళ్లి హోటల్‌లో దిగుతాడు. స్టార్ హోటల్‌లో. ఇది యథార్థంగా జరిగింది. నేను కథ చెప్పింది కాదు. ఇలా దిగుతాడు స్టార్ హోటల్‌లో. వెయిటర్ వస్తాడు. తలుపేసేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఆయన ఎదురుగా కుర్చీలో ఒక భీకరమైన ఆకారం కూర్చుంటది. ఒకసారి ఊహించండి, మన ఇంట్లో మనం బెడ్‌రూమ్‌లో తలుపేసేసుకొని ఎవరు లేకుండా మనం ప్రార్థన చేసుకుని ఇలా కళ్ళు తెరిచేటప్పటికి ఒక భీకరమైన ఆకారం మనకు కనపడిందనుకోండి. మన భక్తి, విశ్వాసం ఇయన్నీ జంప్ ఏముండవు ఇంకా. కంగారు ఎత్తిపోయి పెద్ద పెద్ద కేకలు కూడా యేసేస్తాం. అంత పెద్ద పాస్టర్ ఆ వికృత ఆకారాన్ని చూసి ఎదురుగా కూర్చునుంటే ముచ్చెమటలు పట్టేసి వణికిపోతున్నాడు. ఇదేంటి స్టార్ హోటల్‌లో నేను వచ్చి కూర్చున్నాను, తలుపేసి వెళ్ళిపోయాడు. ఈ ఆకారం ఏంటి అర్థం కాలేదు ఆయనకి. అప్పుడు ఆ ఆకారం మాట్లాడిందంట మరలా. ఏంటి పాల్ యాంగ్‌చో, జపాన్ నా దేశం, నా కంట్రీ, నా చేతుల్లో ఉన్నటువంటి దేశం. నువ్విక్కడ యేసుక్రీస్తుని ప్రకటించడానికి వచ్చావా? ఆహాహా! అందంట. ఇంకా మనోడికి ఈ పాస్టర్ గారికి ముచ్చెమటలు పట్టేసి వణికిపోతున్నాడంట. ఏం చేయాలో అర్థం కాలేదసల. అతను ఎప్పుడు చూడలేదు డెవిల్‌ని ఇంత డైరెక్ట్‌గా. అలాగా అపవాదిని అలా చూడలేదు. మాట్లాడడం చూడలేదు. వాక్యాలు చెప్పేసి ప్రసంగాలు ఏనో చెప్పేస్తాను. కానీ నిజంగా కనబడితే నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదన్నమాట. అలాంటిది 10,00,000 మందికి పాస్టర్ అయినటువంటి వ్యక్తి ఆకారాన్ని యాక్చువల్‌గా చూసేటోడికి ఇంక అసల స్టన్ అయిపోయాడంట. దేవునికి అర్థమైంది నా భక్తుడు కొంచెం బలహీన పడుతున్నాడని చెప్పి దూతను పంపించాడంట. దూతను పంపి పాల్ యాంగ్‌చో ఎందుకు వర్రీ అవుతున్నావు? యేసు నామమున ఆజ్ఞాపించు. అది దాన్ని జయించాడు మన దేవుడు. నువ్వు భయపడవలసిన పని లేదని చెప్పాను. అప్పుడు ధైర్యం వచ్చింది. అమ్మును మా దేవుడు సిలువపై దీని తలను చెదగొట్టేసాడు కదా! నేను అనేక సార్లు ప్రసంగం చేశాను కదా! అని అప్పుడు ధైర్యం వచ్చిందంట. అలాగైతే యేసు నామమున నిన్ను గద్దిస్తాను. గెట్ ఔట్ ఫ్రమ్ మై రూమ్ అన్నాడు. అప్పుడు అది అలా చిన్నగా అయిపోయి మాయమైపోయింది. ఒకసారి ఊహించండి. కష్టాలు ఎలా ఉంటాయంటే మనకి ఎలా కనబడుతుంటాయి. ఎలా కనబడతాయంటే ఇంకా మనకి తీరదరా బాబు ఈ నొప్పి నా శరీరం నుండి పోదు. ఈ జబ్బు నా శరీరం నుండి పోదేమో. నాకొచ్చినటువంటి ఈ నింద పోదేమో. ఇలాగా మనకది చాలా భీకరంగా కనబడతది. ఎవరు విడుదల చేస్తారు? ఎవరు విడుదల చేస్తారు? దేవుడు చేస్తానన్నాడు కదా!
నా దేవా ఎందుకు వదిలేసావయ్యా నువ్వు, నేను ఏం చేశానయ్యా అని ఇలాంటి మాటలన్నీ మనకి వచ్చేస్తాయి. కానీ దావీదు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నా పితరులను నువ్వు ఇలా కాపాడేవని నాకు తెలుసు. వాళ్ళు మొరపెట్టగా నువ్వు ఆలకించావు. ఐగుప్తు చెర నుండి నువ్వే విడుదల చేసావు. నేనే పాటను ప్రభువా, నన్ను విడుదల చేస్తావని నాకు నమ్మకం ఉంది. నా తల్లి గర్భం నుండి మా తల్లి పాటలు పాడుతూ కన్నది. నాకు చిన్నప్పటి నుండి నీవే దేవుడు, ఇంకా నాకెవరో తెలియదు కదా అని చెప్పి, మరి కష్టం నుండి ఎవరు విడుదల చేస్తారు? నీవే విడుదల చేయాలి. నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నా ఎముకలన్నీ లెక్కకొచ్చేస్తున్నాయి. నా వస్త్రాలు కూడా లేవు. నాకు పరిస్థితి అంతా చాలా భీకరంగా ఉంది. యెహోవా దేవా దూరంగా ఉండొద్దు. నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, ప్రార్థనను విడిచిపెట్టకుండా, దేవుని మీదే విశ్వాసం ఆనుకోవడం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. నా బలమా, ఎవరు మన బలం? గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఎవరు విడుదల చేయగలరు? దేవుడి విడుదల చేయగలరు. ఎవరి యందు మన విశ్వాసం? దేవుని యందే విశ్వాసం. ఇది మన జీవితంలోని. అంతేగాని ఇంక ఏదో మనం ఊహించేస్తాం, ఏదేదో జరుగుతుందని మనం ఊహించేస్తాం. ఊహలన్నీ మనం పక్కన పెట్టేయాలి. దేవుడే నా బలం, దేవుడే నా నిరీక్షణ, దేవుడే నా కొండ, దేవుడే నా ఆశ్రయము, దేవుడే విడిపించగలడు, దేవుడే జ్ఞానం ఇవ్వగలడు, దేవుడే ఆశ్చర్యకరుడు. ఇవన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకుని మనం బలపడుతుండాలి. దేవుని యొక్క శక్తిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి మంచి విశ్వాసం కలుగుతుంది, మంచి బలం కలుగుతుంది. ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఏ రకంగా విడిపింపబడ్డారన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎర్ర సముద్రం ఏ రకంగా పాయలు, ఏ రకంగా మన్నా కురిపించాడు, ఏ రకంగా పూరేళ్ళు, ఏ రకంగా బండ నుండి నీళ్లు రప్పించాడు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని అంత చేసిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ నేను పురుగు లాంటి వాడను అంటాడు. నేనెంత చిన్న జీవిని, నన్ను జ్ఞాపకం చేసుకోవడం ప్రభువా, నువ్వే నా బలం, ఇంకెవరున్నారా నాకు బలం? నువ్వు తప్పితే దేవుడు ఎవరున్నారు నాకు లోకంలో? ఇంకెవరు? నేనైతే ఎలా ప్రార్థన చేస్తానంటే, మీకు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఇంకా మాకు వేరే దేవుడు ఎవ్వరూ లేరయ్యా. ఆప్షన్ లేదు మాకు. ఆప్షన్ ఉంటే ఏ తప్పితే బీకి వెళ్తాం, బి తప్పితే సికి వెళ్తాం. మాకు ఉన్నది ఒకటే ఏ, ఇంక రెండోది బి లేదు, సి లేదు. ఇంకెవరిని ప్రార్థన చేస్తాను ప్రభా? నిన్నే ప్రార్థన చేస్తాను. నీవే కదా నా పరలోకపు తండ్రివి. నా చిన్నతనం నుండి నేర్చుకున్నది నిన్ను బట్టే కదా. నీ విషయాలే నాకు తెలుసు కదా, నీ విషయాలే నేను ప్రకటిస్తాను కదా, నీ విషయాలే నేను పాడుకుంటాను కదా. కాబట్టి దెర్ ఈజ్ నో ఆప్షన్. నీవే దేవుడు, నువ్వు తప్పితే వేరే దేవుడు ఎవ్వరూ లేరని నాకు తెలుసు. కాబట్టి నువ్వు ప్రార్థన ఆలకించేవాడు నువ్వే, ఇంకెవరు ఆలకిస్తారు? రెండో వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యే మనకు పని చేయకపోతే ఎంపీ దగ్గరికి వెళ్తాం, ఎంపీ పని చేయకపోతే మినిస్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ అలాంటి ఆప్షన్లు ఏమి లేవు ప్రభా, నీవే చేయగలవు. నువ్వు అంటే మాకు జరుగుతుంది. నువ్వు మొత్తం కూడా చెప్పవసరం లేదు. అని ప్రభా నాకు జరిగిపోద్దని ఇలాగ నేను ఒక తండ్రితోనూ ఒక అధికారితోనూ మాట్లాడినట్టుగా నేను నా కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. దేవుడు అద్భుతంగా ఆ ప్రార్థనలన్నిటి నుండి విడుదల చేశాడు. దేవుడు అద్భుతంగా విడుదల చేశాడు. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా వెంటనే విడుదల చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒక ఆ చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను నా జీవితంలో. ఒకసారి నేను ఇంటికి వచ్చినప్పటికి డ్యూటీ నుండి మా అమ్మాయికి ఏంటది పొంగు అన్నారు. ఇదేంటి క్రైస్తవ ఇంట్లో పొంగు రావడం ఏంటి? పొంగు రావడానికి వీల్లేదు. సర్లే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, భోజనం మానేస్తాను, దేవుని సన్నిధిలో కూర్చుంటాను. అదేంటి భోజనం టైంకి వచ్చారు, భోజనం చేయకపోతే ఎలాగని నా వైఫ్ అంది. నో నో నో, నేను భోజనం మానేస్తాను దేవుని అడగాలని చాలా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకాళ్ళని, ప్రభా ఏంటి చిన్న బిడ్డకి ఈ పొంగు అంటున్నారు ఏంటి, ఇది మాకేంటి ప్రభా, మరి ఇది నీ నామం ధరించిన బిడ్డలు, మేము ఏరే వాళ్ళం కాదు, దేవుని నమ్మిన వాళ్ళు కదా, మీకు పొంగు ఏంటి అని అంటారు వాళ్ళు. నాకు కాదు అవమానం, నీకే ప్రభువా. కాబట్టి ఈ యొక్క విషయం నుండి తప్పించగలిగిన వాడు ఎవడో నీవే. నువ్వు తప్పితే ఇంకెవరో మాకు లేరు కనుక ఇదిగో ఒకవేళ నా తప్పిదా లేనుంటే క్షమించు. నేను ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను ప్రభా అని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత 4 గంటలకి చాలా చక్కగా రిలీఫ్ అయిపోయి నా కూతురు హ్యాపీగా ఆడుకోవడం మొదలుపెట్టింది. మళ్ళీ వెంటనే పొంగన్నారు, ఇది నిజమేనా కాదని మళ్ళీ 4 గంటలకి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, ఏం వచ్చారు అంటే పొంగు అన్నారంట కదండి. చెక్ చేశాడు. నేను అన్నానా పొంగని అన్నాడు. మీరే అన్నారంట సార్ అన్నాడు. అలా అనలేదంటే పొరపాటున అన్నాను బాబు, ఈ అమ్మాయికి పొంగు ఏమి లేదండి, షీఈ్ ఆల్ రైట్, హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. అది ఆశ్చర్యం. దేవుడికి అసాధ్యమైంది ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మన వైఫ్కి టైఫాయిడ్ అని అన్నారు. డబుల్ టైఫాయిడ్ అంటే స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడాలా, జాయిన్ చేయండి అన్నారు. అబ్బాయి నేను జాయిన్ చేయనండి, నేను ఇంటి దగ్గర ఉండే తీసుకొస్తాను, ఇంటికి తీసుకెళ్తాను, నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాను డాక్టర్ తను. ప్రార్థన చేసుకుంటారా? మెడిసిన్స్ ఉన్నాయి కదా, మీరు అలాగా మూర్ఖంగా ఇది చేయకండి అన్నది డాక్టర్. సరే డాక్టర్ చూద్దామంటే రేపు తీసుకొస్తాను, నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఉపవాసం ఉంటే ప్రార్థన చేశాను. ఎవరు లేరు ప్రభా, నాకు భార్యకి నేను ఇద్దరే ఉన్నాం.
ఎవ్వరూ లేరు. మరి దీన్ని చాలా కామెంట్ చేస్తారు. నేను డ్యూటీ చేసుకోవాలి. ఇది పరిస్థితి ఏంటి ప్రభు డబుల్ టైఫాయిడ్ అంటున్నారు. అదేంటది? నేను నాకు తోచిన విధంగా దేవుడిని నేను ప్రార్థన చేసి అడిగాను. ఆశ్చర్యం! రాత్రే జ్వరం లేదు. తగ్గిపోయింది. ఉదయం లేదు. చక్కగా భోజనం పెట్టాను. పలరసం ఇమ్మన్నారు ఇచ్చాను. తీసుకెళ్ళాను హాస్పిటల్‌కి. ఆ డాక్టర్ రమ్మంటది టాబ్లెట్ కూడా ఇయలేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. చూసారా నేనెంత పవర్‌ఫుల్ మెడిసిన్ ఇచ్చానో. ఒక రాత్రిలో తగ్గిపోయిందన్నది. నేను నవ్వుకున్నాను. ఇంక మళ్ళా ఆవిడని బాధ పెట్టడం ఇష్టం లేక వదిలేసాను. అంటే దీన్ని బట్టి అంటే అందరూ ఇలాగే చెయ్యండి, ఇదే రూటు అని నేను చెప్తలేదు. మన విశ్వాసాన్ని మనం దేవుని మీద ఆనుకుని మనం ప్రార్థన చేస్తే ప్రార్థనే మనకి పరిస్థితులు మార్చగలదు. ప్రార్థనే మనకి జవాబివ్వగలదు. ఆ రకంగా ఈ దావీదు తనకొచ్చినటువంటి సమస్యలకి కృంగిపోకుండా ప్రభువా నువ్వే నా బలమయ్యా! నువ్వే ఇంకెవ్వరు లేరు తండ్రి. మానవులందరూ నన్ను బీభత్సంగా విమర్శిస్తున్నారు. ఇంక నా పరిస్థితి ఇంక లేవడని అనుకుంటున్నారు ప్రభువా. రాత్రి ప్రార్థన చేస్తాను, పగలు ప్రార్థన చేస్తాను ప్రభువా జవాబివ్వవలసిన వాడు నువ్వే కదా! అని చెప్పి దావీదు చాలా పట్టుదలగా ప్రార్థన చేయడం అనేది మనం చూస్తున్నాం. ఆశ్చర్య రీతిలో దావీదుకి మరక్కడ క్లియరెన్స్ వచ్చింది దేవుడి దగ్గర నుండి. క్లియరెన్స్ వస్తే గొప్ప సాక్ష్యం చెప్పుకుంటున్నాడు ఆయన. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయనయందు భయభక్తులు గలవారి యెడల నా మొక్కుబడులు చెల్లించెదను. ఆ సమాజం అందరూ ఎదురుగా నేను సాక్ష్యం చెప్పేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు మేలు చేసాడయ్యా! మీరందరూ ఏమనుకున్నారు? నేను లేవలేనేమో అనుకున్నారు. మీరు నన్ను రకరకాలుగా విమర్శించారు. చూడండి అని చెప్పి గొప్ప సాక్ష్యం. అంటే శ్రమల్లో నుండి సాక్ష్యం వస్తది. శ్రమల్లో నుండి స్తుతొస్తది. శ్రమల్లో నుండి మనకి ఆదరణ వస్తది. కాబట్టి శ్రమలొచ్చినప్పుడు వాటిని మనము నిర్లక్ష్యం చేసే అవసరం లేదు. శ్రమలొచ్చినప్పుడు వాటిని చూచి భయపడవలసిన పని లేదు. శ్రమలు చూచి మనం పారిపోవాల్సిన పని లేదు. మరణ మరణము నుండి విడుదల చేయగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడాయన. మామూలు రాయి లాంటి దేవుడు కాదు. జీవం కలిగిన దేవుడు. ఆయన అనుకుంటే ఏదన్నా లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడు. అసాధ్యమైనది ఏమీ లేనిటువంటి దేవుడు. ఇక్కడే ఒక పాస్టర్ గారి అబ్బాయి జరిగిన ఉదాహరణ నేను చెప్తాను. సాధ్యమైనంత వరకు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు కథల కంటే. ఆ పాస్టర్ గారి అబ్బాయి టీచరు, వాళ్ళ ఆవిడ టీచరు. ఇక్కడే రాజమండ్రి పక్కన గోకవరంలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు అనుకోండి. పిల్లలు పుడతలేదు వాళ్ళకి. పిల్లలు పుట్టకపోతే నెక్స్ట్ స్టెప్ మన ఆలోచన ఎందులోకి వెళ్ళిపోతామంటే టెస్టుల్లోకి వెళ్ళిపోతాం. సరే టెస్టులు చేయించాడు. ఆ రోజుల్లో ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుతున్నాను. అప్పుడు ఇంత డెవలప్ అవ్వలేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ. హైదరాబాద్‌లో టెస్టులు చేయించాడు. హైదరాబాద్‌లో టెస్టులు భార్యాభర్తలు ఇద్దరికీ చేసిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే, "పిల్లలు పుట్టరు మాస్టారు మీకు చాలా కష్టం. ఈ ఏమనుకోకండి" అని చెప్పేసారు. అన్నప్పుడు ఈ సరోగసి ఇలాంటివి ఏమీ లేవు. ఈ ఐవీఎఫ్‌లు ఏమీ లేని రోజుల్లో. చాలా నిరాశ పడిపోయి భార్యాభర్తలిద్దరు ఇంటికొచ్చేసారు. చాలా ఇంక ఎందుకంటే నో చెప్పేసారింక. ఆ రోజుల్లో 40 ఇయర్స్ బ్యాక్. పుట్టరంటే పుట్టరు. బాగా అలా నిరాశ నిస్పృహల్లో ఆయనకి ఒక ఆలోచనొచ్చింది. మా నాన్నగారు పాస్టర్ గారు గదా! అనేక మందికి ప్రార్థన చేస్తాడు గదా! అనేక మంది విశ్వాసం బలపడేలా చెప్తాడు గదా! అబ్రహాముకి 100 సంవత్సరాలకు పిల్లల్నిచ్చాడు గదా! హన్నాకిచ్చాడు కదా! క్రొత్త నిబంధనలో ఎలిజబెతు, జకర్యాలకి ఇచ్చాడు కదా! మరి నేనేంటి ఒక క్రైస్తవుడినయ్యుండి ఎవరో డాక్టర్ ఒక మామూలు మానవుడు చెప్పినటువంటి స్టేట్మెంట్‌ని పట్టుకొని నేనెందుకు ఇలాగ అయిపోతున్నానని చెప్పి భార్యని కూర్చోబెట్టి, "ఓ పని చేద్దాం. మన దేవుడు సజీవం కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు, లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, సొంతులేని దానిని అనేక కుమారులు కలిగిన తల్లిగా చేయగలిగిన దేవుడు కదా!" ఇయన్నీ మనం తెలిసుండి ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు చెప్పిన స్టేట్మెంట్‌కి మనం ఎందుకు నిరాశ పడిపోతున్నాం? దేవుడిని అడుగుదాం. ఎలా అడుగుదాం అంటే వాళ్ళు క్రొత్త మొక్కుబడి చేసుకున్నారు. అందరూ ఇలాగే చేయండి అని రూల్ లేదు. ఒక క్రొత్త మొక్కుబడి ఏం చెప్పారంటే ఆయన ఏమనుకున్నారంటే, ప్రతి శుక్రవారం దేవుని చర్చికెళ్ళిపోయి ఆలయం అంతా కడిగేద్దాం. బల్లలన్నీ తుడిచేద్దాం. తుడిచేసి ఇద్దరు మోకాళ్ళుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుతం చేస్తాడమ్మాయి నువ్వేం వర్రీ కాకని చెప్పి భార్యని ఓదార్చి పాస్టర్ గారి దగ్గరికెళ్ళారు. పాస్టర్ గారి దగ్గరికెళ్తే ఈళ్ళ నాన్నగారు పాస్టర్ గారు కదా! ఆయన కూడా చాలా గౌరవంగా "ఏంటి మాస్టర్ ఇలా వచ్చారేంటి" అన్నారు. "సార్ ఏమీ లేదండి. మేము ప్రతి శుక్రవారం చర్చి కడిగేసి, బల్లలు తుడిచి, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాం." "అబ్బే! మీరు కడగడం ఏంటండి? సెక్షన్ ఉన్నాడు కదా! సేల్ సమాజం ఉంది కదా! మా యూత్‌న ఎవ్వరికి అవకాశం ఇవ్వద్దండి. మేము మొక్కుకున్నాం. మాకు అలాగే ఇవ్వండి." "సరే మీ ఇష్టం మాస్టారు." ఇది అన్న మొక్కుకున్నట్టుగా. అన్న మొక్కుకుంది. నాకు కడుపున పుట్టిన బిడ్డని తీసుకొచ్చి నీ ఆలయంకి అప్పచెప్పేస్తాను అని చెప్పి ఏ రకంగా ప్రార్థన చేస్తుందో, ఆరింకెళ్ళి ప్రతి శుక్రవారం గబగబా స్కూల్ అయిపోయిన వెంటనే వెళ్ళడం, కడిగేయడం, బల్లలు తుడిచేయడం, మోకాళ్ళేయడం, ప్రార్థన చేయడం, వచ్చేయడం. మీరు నమ్మరు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కొడుకు పుట్టాడు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో కొడుకు పుట్టాడు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో కొడుకు పుట్టాడు.
పెద్ద మీటింగ్ పెట్టాడు, పాస్టర్లందరినీ పిలిచాడు, విపరీతమైన కానుకలు ఇచ్చాడు, పెద్ద పార్టీ చేశాడు, సాక్ష్యం చెప్పాడు. ఏంటి? లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. మన జీవితంలో కూడా చాలా సమస్యలు వస్తుంటుంటాయి. చిన్న ఏంటి, పెద్ద ఏంటి, అది మనకి పెద్దదిలా ఉంటుంది, దేవునికి చిన్నది, మనకి పెద్దది. ఉదాహరణ, మన కుర్రోడు ఐస్ క్రీమ్ కొనమని పెద్ద గొడవ చేసేస్తాడు. వాడికి ఐస్ క్రీమ్ చాలా పెద్దది, పెద్ద ఇష్యూ. మనకి ఆఫ్టర్ ఆల్ రూ. 5 రూ. 2 మనకి దాని వాల్యూ. దాని గురించి ఎందుకురా ఎడుతావు, ఇదిగో అని ఎంత ఈజీగా మనం మన పిల్లవాడి యొక్క ఆ ఏడుపుని మాన్పించగలము. మన ఏడుపును కూడా, మన దుఃఖాన్ని కూడా ఆనందంగా చేసేయగలం మన తండ్రి దేవుడు. అయితే మనం దేవుని యందే విశ్వాసం ఉంచాలి. దెర్ ఈజ్ నో అదర్ గో, దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఎమ్మెల్యే మాట అనకపోతే ఎంపీ దగ్గరికి వెళ్ళిన ఆప్షన్ లాంటిది ఏమీ లేదు. ఓన్లీ గాడ్, ఇంకెవరూ లేరు మనకి. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం? ఆయన దగ్గరికే ప్రార్థన చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవాలో ఆయన దగ్గరే ఏడవాలి. ఎవరి గురించి ఎదురు చూడాలో ఆయన గురించి ఎదురు చూడాలి. ఇది విశ్వాసం ఉన్నటువంటి విషయం. అందుకనే యోహాను సువార్త 14వ అంటాడు, నీ హృదయాల్ని కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచడం అనేది ఎలా ఉండాలంటే, అది ఎటువంటి పరిస్థితుల, పాషాణ వృషభములు మనల్ని చుట్టుకున్న, కుక్కలు మనల్ని చుట్టుకున్న, పొరుగువారు మనల్ని గేలి చేసిన, బాధ పెట్టిన, మన విశ్వాసం మన గుండెల్లో ఎలా ఉండాలంటే బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు లాగా ఉండాలి. ఆ రకంగా ఉన్నట్లయితే అద్భుతంగా 22వ కీర్తనలో చెప్తాడు, నేను ఆయన ఆయన యందు భయభక్తులు గలవారి యెడల నా మొక్కుబడులు చెల్లిస్తాను అని చెప్పి చాలా చక్కగా రాబో తరాలకి ఈ నా సాక్ష్యాన్ని వివరిస్తారు వాళ్ళు. నేను చెప్పిన దాన్ని బట్టి ఆయన గొప్పగా ఈ 22వ కీర్తన మనల్ని ఆదరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది 22వ కీర్తన గురించినటువంటి సంక్షిప్తమైనటువంటి మెసేజ్. ఏమంటే చాలా చెప్పొచ్చు, మనకున్న టైం తక్కువ కాబట్టి. గణేష్ 23 కంటిన్యూ చేయనా? హలో 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 గణేష్, హలో బాబు గణేష్, సార్ చెప్పండి. 23 కంటిన్యూ చేసేనా? కంటిన్యూ చేసాను. ఇప్పుడు నేను చెప్పిన 22 వినబడిందా? ఎవరో రెస్పాండ్ అవ్వకపోతే డౌట్ వచ్చింది నాకు. లేదండి, లేదు, వింటున్నాము, బట్ మ్యూట్ తీసేటట్టుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. అయితే 23 కంటిన్యూ చేస్తానా? చేసి రైట్. 23వ దావీదు కీర్తన దావీదే రాశాడు. దావీదు ఎలాగా గొర్రెల కాపరి మనకు తెలుసు. ఇశ్రాయేల్ దేశంలో గొర్రెలు మనకి 10, 20, 50, 100 ఉండవు, చాలా ఎక్కువ ఉంటాయి గొర్రెలు ఒక్కొక్క వ్యక్తులకి. వాటికి కాపరికి ఇస్తారు, వాళ్ళు వెళ్ళి నువ్వు నడపరా అని చెప్పి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఎవరికి పడితే వాళ్ళకి కాపరత్వం ఇవ్వదు. ఇప్పుడు మనకి డ్రైవింగ్ రాకపోయినా మన కొడుకు అడిగాడు కదా అని డ్రైవింగ్ ఇచ్చేస్తున్నాం, సైకిలో మోటార్ సైకిలో కారో ఏదోటి. వాళ్ళు వెళ్ళి 4 గుద్దేస్తారు, దెబ్బలు తినేసుకుని వస్తారు, తర్వాత మనం బాధపడుతుంటాం. అలాగా మన పిల్లల కదా అని కూడా ఎవరు, ఎందుకంటే గొర్రెలను వాళ్ళు అంతగా ప్రేమిస్తారు వాళ్ళు. ఎందుకంటే గొర్రెలే వాళ్ళ ఆస్తి, గొర్రెలు వాళ్ళ సంపద కనుక వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకి ఎవరు. కాపరికి కొన్ని లక్షణాలు ఉంటేనే కానీ కాపరికి గొర్రెలను అప్పచెప్పరు. ఏంటి కాపరికి ఉండే లక్షణాలంటే, ఇశ్రాయేలు గొర్రెల్ని కాచేవాడు వెనకాలండే గొర్రెలు నడపకూడదు, ముందుండే నడపాలి. ముందుండే నడిపి ఏ ఆపద వస్తుందో, ఏ ముళ్ళక దారిలో ఉన్నాయో, ఏ కొండదారి ఉందో, ఇలా అన్నీ గమనించుకుని వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళాలి కాపరి. అపాయాన్ని ముందుగా ఎదుర్కోగలిగినటువంటి ధైర్యవంతుడై ఉండాలి, 2వ లక్షణం. తర్వాత ఆ గొర్రెలకి ఎక్కడ పచ్చిక బయలు ఉంటుందో ఇతను ఎరుగు ఉండాలి. ఆ పచ్చిక బయలు దగ్గరే వాటిని పొరుండబెట్టాలి. అప్పుడు అవి చక్కగా పడుకుని తింటాయి, ప్రశాంతమైన వాటరే తాగుతాయి. అంటే సెలయేర్లకు జరజర వాటర్ వెళ్ళిపోతుంటాయి, తాగవు గొర్రెలు. అందుకనే ప్రశాంతమైన నీరుండి చోట, అందుకనే శాంతికరమైన జలముల యొద్ద అని అంటాడు. అంటే స్టిల్ వాటర్, కామ్గా ఉండాలి, అక్కడే తాగుతాయి. ఇంకో లక్ష్యం ఏంటంటే, గొర్రెలు సొంతంగా వెళ్ళలేవు, దానికి దారికి తిరిగి గొర్రెలు. అందుకనే గొర్రెలు తప్పిపోతాయి, వెతికి రక్షిస్తున్నాను అంటాడు. 99 గొర్రెలు గొర్రె తప్పిపోయిందని కూడా అంటాడు. గొర్రెలు కొన్న లక్ష్యం ఏంటంటే తప్పిపోతాయి. ఎందుకంటే కాపరి నడిస్తే నడుస్తాయి, కాపరి ఆగిపోతే ఆగిపోతాయి, కాపరి కూర్చుంటాయి. కానీ అందుకని కాపరిని ఆశ్రయించే జీవితం గొర్రెలది. అందుకని నా గొర్రెలు నన్ను వెంబడించును అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. రెండోది, కాపరి రకరకాల సౌండ్లు చేస్తుంటాడు. ఇదిగో ఇది టైము జాగ్రత్త అని అంటే, ఆ జాగ్రత్త అన్నదానికి ఒక టైం, ఒక విజిల్ వేస్తాడు.
పడుకోండి అన్నదానికి ఒక రకమైనటువంటి శబ్దం చేస్తారు. అందుకనే నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు యేసుక్రీస్తు. ఇవన్నీ ఇశ్రాయేలీలు దేశంలో గొర్రెల కాపరికి ఉండేటువంటి లక్షణాలు. ఇంకొకటి ఏంటంటే ఈ కాపరికి వైద్యం తెలుసు. ఏ గొర్రె అన్నా ఏ కంపన్నా గుచ్చుకుంటే గీరుకుపోతే అక్కడ ఉన్నటువంటి ఆకులు పసరిని వాటికి వేసి కట్టడం అనేది రావాలి. కొన్ని గొర్రెలు ఈ చోళాలు ఉంటాయి, చూలులు అంటే గర్భంతో ఉంటాయి. వాటిని స్పీడ్గా నడిపించకూడదు, స్లోగా నడిపించాలి. వాటిని కొండలు ఎక్కనివ్వకూడదు, నెమ్మదిగా ప్రాంతంలో నడిపించాలి. అలాగే అప్పుడే పుట్టినట్లు అవసరమైతే చంకనెత్తుకుని మొయ్యగలిగి ఉండాలి, స్పీడ్గా నడవలేదు. రాత్రులందు చుట్టూ కంపేసి ఈ కాపరి నిద్రపోవడానికి కూడా ఉండదు. అందుకనే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంత విజిలెంట్గా ఉండాలి, అంత అలర్ట్గా ఉండాలి, అంత మెలకువగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ దావీదుకి తెలుసు. కాబట్టి దావీదు ఏం చెప్తున్నాడంటే, నాకు కాపరి ఎవరనుకున్నారయ్యా? దేవుడే నా కాపరి. ఈరోజు ఈవేళ ఈ ట్రెజర్ ట్రవ్లో వింటున్నటువంటి మనం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, ఎవరు మన కాపరి? ఎవరు మన కాపరి? ఇదేంటంటే ఎవరు మన కాపరి అని అడుగుతున్నారంటే, మన కాపరి దేవుడే అండి అని. మనకి చిన్నప్పటి నుండి ఈ యొక్క కీర్తన బాగా తెలుసు కంటే టకామని చెప్పేస్తాం, యెహోవా నా కాపరి. ఇవన్నీ మాటల వరకే. చూడండి, యూత్ని అడిగితే వాడికి ధోని కాపర్ అవుతాడు, క్రికెట్ ప్లేయర్. సచిన్ టెండూల్కర్ కాపర్ అవుతాడు. ఇంకా లేటెస్ట్ వాళ్ళు చాలామంది వచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఎవరో కాపర్ అవ్వచ్చు. లేదా ఒక మంచి సినిమా యాక్టర్ వాళ్ళకి కాపర్ కింద పెట్టుకోవచ్చు. వాడి నా కాపర్, వాడి స్టైలు, వాడి బట్టలు, వాడి తల తవ్వడం, ఆడపిల్లలు కూడా. లేదా కొంచెం పెద్దోళ్ళు అయిపోతే పార్టీలు కాపరి, ఏదో వైఎస్ఆర్సీపీ నా కాపరి, నాకు ఎమ్మెల్యే గారు నాకు ఫ్రెండు, లేకపోతే తెలుగుదేశముడు నాకు ఫ్రెండు, ఇలాంటి వాళ్ళు మనం కాపరి కదా. ఇంకా ఇంకొక రకమైనటువంటి వర్గం వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకి పొలాలు ఉన్నాయనుకోండి, అబ్బో నాకు పొలాలు ఉన్నాయి పర్లేదని నాకేమి ధైర్యం అండి, అదో కాపరి. బంగారం ఒక కాపరి, బిల్డింగ్లో కాపరి. ఇంకా కొంతవరకు వెళ్ళిపోతే నాకేంటండి నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కాపరి. ఇంకొంతమంది నాకు అన్నదమ్ములు అండి, 3 అన్నదమ్ములు, మా ఊరు వెళ్ళానంటే మా ఊర్లో సగం బ్యాచ్ అంతా మా వాళ్ళే, మా ఇంటి పేరులే, ఇదో కాపరి. ఇలాగ మనం తెలియకుండానే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇలాంటి కాపర్లకే ఇచ్చేసి సెకండ్ కాపర్ యెహోవా నా కాపర్ అన్నదానికి ఇస్తాం. మనకు తెలియకుండానే జరిగే క్రియ. దావీదు అలా చెప్పలేదు. నాకు 7 అన్నదమ్ములు ఉన్నారు, బలమైన అన్నదమ్ములు, వాళ్ళు నా కాపరని అనలే. ఇన్ని గొర్రెలు ఉన్నాయి వీటికి కాపరని అనలే. నేను చాలా నైపుణ్యం కలిగిన వడుసులు ఇసిరేనంటే అద్భుతం, అది సింహం అన్నా ఏదైనా సరే దెబ్బతో చావాల్సిందే అని అనలే. లేదా నేను చాలా బలాఢ్యుడిని, సింహాన్ని చీల్చేసాను, లేకపోతే ఎలుగుబంటిని చీల్చేసాను, వాటిని అవి నాకు నా బలం నా కాపరా అనలే. ఇవన్నీ ఏవి దొంగ కాపర్లు అన్నీ. నిజమైన కాపరు ఎవరంటే యెహోవా మన కాపరై ఉండాలి. మన కాపరై ఉన్నప్పుడు అన్ని ఆయనే నడిపిస్తాడు, కునుకడు, నిద్రపోడు, శత్రుభయం మనకు ఉండదు, శాంతికరమైన జలాల యొద్ద మనల్ని తాగేస్తాడు, పచ్చిక బయలు నడిపిస్తాడు, నీతి మార్గాల్లో నడిపిస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ ఇవి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ నిజ జీవితంలో అలా అనుకోమా. బంగారమే కాపరని దాని గురించి పాకులాడి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్తి కాపరని దాన్ని సంపాదించాలని వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే పిల్లలే కాపరని పిల్లల మీద ప్రేమ పెంచేసుకుని వాళ్ళు ఏదో నన్ను చూసేస్తారని అలాగా ఉండే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అన్నదమ్ములు మా కాపర్ అనుకుని అన్నదమ్ముల మీదే ప్రేమ పెంచేసుకున్నటువంటి ఈ భార్యలు ఉన్నారు, అటు భర్తలు ఉన్నారు. ఇలా చాలామంది రకరకాల కాపర్లే మనం పెట్టుకుంటాం. ఈ కాపరత్వం జీరో అయిపోతుంది. ఎలా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, పాటలు పాడే వ్యక్తి. ఆయనకి 300 కోట్లు ఆస్తుండగా కరోనా వచ్చి జాయిన్ అయ్యాడు. ఈ 300 కోట్లు ఉన్నంతసేపు ఆయన బలం, నాకేంటి ఏమైనా సరే నేను జయించగలను, జబ్బు వస్తే అమెరికా వెళ్ళిపోయి చేయించుకోగలను. వాట్ హ్యాపెండ్ ఇన్ కరోనా? 300 కోట్లు కాదు కదా, నేను ఇంకో 100 కోట్లు ఎక్స్ట్రా ఇస్తాను, నన్ను బతికించమంటే బతికించగలిగారా? బతికించలేపు. 3 కోట్లు అయిందండి బిల్లు, బతికించలేదు. లతా మంగేష్, అది ఇంకొక ఆవిడ సీఎం చేసింది, జయలలిత, ఆస్తిపుర్రాలు. ఆవిడకి విపరీతమైన బంగారం, కొన్ని 100 కేజీల బంగారం, 1500 జతల చెప్పులు, ఎన్ని చీరలు ఉన్నాయో ఆవిడకే తెలియదు, ఎన్ని వాచ్లు ఉన్నాయో ఆవిడకే తెలియదు. ఏమైనా కాపాడినదా? కాపాడు. ఏమి కాపరిగా పెట్టుకుంది. నాకేంటి ఇంత బంగారం ఉంది, 1 కేజీ బంగారం అమ్మేసానంటే నేను అలా చేసేయగలను, లేదా 1 టన్ను బంగారం అమ్మేసానంటే తిరిగి ముఖ్యమంత్రి అయిపోగలను. ఏమైనా చేయగలిగిందా? ఏమి చేయలేదు. లతా మంగేష్కర్ అని ఒక ఆమె అయితే ఒక రాసింది, ఒక వీలునామా రాసింది ఆమె.
నేను లతా మంగేష్కర్ అనే సింగర్ని రాస్తున్నాను నేను. మా ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో నాకు తెలియదు. నా ఇష్టం వచ్చిన గదిలో నేను ఉంటాను. గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళ గదుల్లో పడుకోవడానికి ఇస్తాను. కానీ వేళ ఏమీ పని చేయలే. హాస్పిటల్లో ఒక సింగిల్ బెడ్రూమ్లో నేను పడుకున్నాను. నాకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ వేళ ఒక గ్రీన్ క్లాత్ కట్టేసి నన్ను మంచం మీద పడుకోబెట్టాను. నాకు ఉదయమే హెయిర్ స్టైల్ చేయడానికి హెయిర్ స్టైలర్ వస్తారు. నా హెయిర్ రోజు రోజుకి రకరకాల ముడులు, రకరకాల జుట్లు నాకు వేస్తారు. ఈవేళ నాకు జుట్టు దువ్వేవాళ్ళు కూడా ఎక్కడ లేరు. నాకు ఎన్ని కార్లు ఉన్నాయో నాకు తెలియదు. నా ఏ కార్లో వెళ్తానో, ఏ డ్రైవర్ ఎప్పుడు ఉంటాడో నాకు తెలియదు. ఈవేళ వీల్ చైర్లో నన్ను నడిపిస్తున్నాను. ఇది ఒరిజినల్ జీవితం. ఇవేమీ మనకు పనికిరావని ఆమె చక్కని లాస్ట్లో రాసింది. కట్టి మనం ఏదేదో కాపరని పెట్టుకుంటాం. ఈ కాపరి ఏమీ మనకు పనిచేయదు, ఏది పనిచేయదు. ఎవరిని నువ్వు స్టాండర్డ్గా పెట్టుకోగలిగి ఉండాలి? యెహోవా నా కాపరి. ఒకవేళ భర్తను కాపరి పెట్టుకుందనుకోండి భార్య, ఎంతకాలం ఉంటాడు భర్త? జబ్బు చేస్తే ఓర్చుకోమ్మా అంటాడేమో కానీ ఆ నొప్పిని భరించాడు. కానీ మన దేవుడు మనం ఆరోగ్యవంతులు అవడానికి మన రోగాలను ఆయన భరించాడంట. మనం ధనవంతులు అవడానికి మన దరిద్రాన్ని ఆయన తీసేసుకున్నాడంట. మనం నీతిమంతులు అవ్వడానికి ఆయన రక్తాన్ని మన కొరకు తీసుకున్నాడు. బా ఎంత గొప్ప కాపరండి! ఎప్పుడన్నా ఊహించారా ఎంత గొప్ప కాపరి అన్నది? అసలు ఊహించం. మనం పేరుకి ఏదో వెళ్ళిపోతున్నాం అంతే. బైబిల్ చదివామనుకుంటున్నాం, ప్రార్థన చేసుకున్నాం అనుకున్నాం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. మేము మనందరిని అంటలేదు నేను. ఏదో జీవితం ఉదయం లేసాం, బ్రష్ చేసాం, కబగా వెళ్ళిపోయామా, ఏదో తెచ్చామా, వండేసుకున్నామా, తిన్నామా, సాయంకాలం ఇదే జీవితం అనుకుంటున్నాము. అందుకేనంటే నీ మార్గాలను నేను వెతకని ప్రభు అంటాడు 22వ దావీదు కీర్తనలో. ఎవరు నా కాపరి? నా కాపరికి నేను ఎలా ఉండాలి? నన్ను ఎంతగా ఆయన పోషిస్తాడు, ఎంతగా ఇది చేస్తాడు. చివరికి నేను చనిపోయిన ఆ యొక్క పరలోకం వరకు కూడా కాపలాకి వస్తాను. ఎవరైనా ఉన్నారా? చనిపోతే భార్య చనిపోతే భర్త కూడా వచ్చి కూడా ఎవడన్నా ఉన్నాడా? ఏ కొడుకన్నా కూడా వస్తాడా? రాడు. అందుకనే దేవుడు నా కాపరి. ఆయన నీతి మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన కునుకడు నిద్రపోడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే నీ దండము నన్ను ఆదుకుంటా. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం. నాకెవరో శత్రువులు లేరు సార్. నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా ఉంటాను సార్. నీ బట్టలను కట్టుకుని, నీ భార్యతో నువ్వు కాపురం చేసుకుంటూ, నీ పిల్లలతో నువ్వు ఉంటే పక్కోడు కడుపు అబ్బరించేస్తుంటాడు. వాడు పైకి మాట్లాడినా మీకేంటండి సార్, మీకేంటి సార్, అంతా మీకేంటి, హ్యాపీ అండి అంటుంటాడు. వాడు శత్రువు. నువ్వు ఎప్పుడు దెబ్బతింటావా అని చూస్తూ ఉంటుంటాడు. నీ బంధువు అవ్వచ్చు, నీ సహోదరుడు అవ్వచ్చు, నీ పొరుగువాడు అవ్వచ్చు, నీ కొలీగ్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. శత్రువులు అంటే ప్రత్యేకంగా నల్లగడ్య బనియన్ వేసుకుని పెద్ద పెద్ద కూర మీసాలు పెట్టుకుని వచ్చినోడు శత్రువు అలాగా ఉండడు. నా ఇంట నాతో భోజనం చేసిన వాడే మడమనెత్తెను అంటాడు కీర్తనకారుడు. కాబట్టి నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నూనెతో నా తల అంటుతావు, నా గిన్నె నిండు పొర్లిలా చేస్తావు. ఇదంతా ఎవరు చేస్తారో? నా కాపరవు కాబట్టి నువ్వు. వెరీ గుడ్. మనందరం ఈవేళ నుండి దేవుని కాపరగా పెట్టేసుకున్నాం అని అనుకుంటున్నాం. రైట్. పెద్ద పెద్ద అక్షరాలతో గోడ మీద రాసేసుకుంటాం, మన వాహనాల మీద రాసేసుకుంటాం. వెరీ గుడ్. ఎవరికి కాపరిగా ఉంటున్నాడు ఆయన? కుక్కలకా? పెద్ద పెద్ద జంతువులైన ఏనుగులకా? బలమైనటువంటి సింహాలకా? పులులకా? ఎవరికి కాపరిగా ఉంటున్నాడు ఆయన? తోడేళ్ళకా? గొర్రెళ్ళకి కాపరిగా ఉంటున్నాడు. అంటే నీవు ఎంత బలాఢ్యుడు అయినా, సింహం లాంటిడు అయినా, పుల్లాంటిడు అయినా, లేకపోతే నీవు ఒకవేళ మంచి తోడేళ్ళు లాంటిడు అయినా, మంచి విశ్వాసం గల కుక్కలాంటిడు అయినా, ఇంక్లూడింగ్ నన్ను కూడా అనుకుంటామా, మిమ్మల్ని అంటలేదు అన్నీ, లేకపోతే నువ్వు ఇంకా పెద్ద జంతువు అయినా, నువ్వు ఆ అన్నిటిని విడిచిపెట్టేసి ఏ రకంగా మారిపోవాలి? నువ్వు గొర్రెగా మారిపోవాలి. గొర్రె సాధు జంతువు. గొర్రె కాపర్ని వెంబడించి జీవిస్తుంది. గొర్రె కాపర్ స్వరాన్ని వింటుంది. గొర్రెకి సొంత జ్ఞానం ఏమీ ఉండదు. కాపర్ వెళ్ళమంటే వెళ్తుంది, ఉండమంటే ఉంటుంది, ఎదిరించదు అది ఎవరిని. అది యాగ పశువు. పాప పరిహారార్థ బలిగా గొర్రెని వేస్తారు. అందుకని యేసుక్రీస్తు కూడా తను ఎలా పోల్చుకున్నాడు? లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లగానే ఆయన పోల్చుకున్నాడు. ఈ చెంప కొడితే ఈ చెంప ఇచ్చి ఇలా పోల్చుకున్నాడు.
సిలివేస్తే క్షమించమని చెప్పేంతగా ఆయన తగ్గించుకున్నాడు. కాళ్ళు కడిగేంత దీనత్వాన్ని చూపించాడు. ఏది పరలోకములతో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచగా ఫిలిప్పీ రాసిన పత్రికలో అంటాడు. మరి మనం ఎలా ఉన్నాం? గొర్రెగా ఉన్నామా? ఎవడన్నా ఏదైనా అంటే వాడు అంతూ తేల్చేస్తాను అన్నాం అనుకోండి. ఆడేంటి ఆఫ్టర్ ఆల్ అనే భాష మనకు వచ్చేస్తుంటే మనం నిజంగా గొర్రెలమేనా? గొర్రె చర్మం కప్పుకున్నటువంటి నటులు మనం. తోడేళ్ళు అంట లోన తోడేళ్ళ స్వభావం, పైకి గొర్రె చర్మం కప్పుకున్నటువంటి వాళ్ళు మీ మధ్యలో ఉంటారు, జాగ్రత్త అంటాడు యేసుక్రీస్తు. ఒకవేళ మనం ఇలాంటి చర్మాలు కప్పేసుకుని లోన తోడేళ్ళ స్వభావం, లోన పులి స్వభావం, లోన ఎలుగుబంటి స్వభావం, నక్కలాగా గొప్ప ట్విస్టులు జిమ్మిక్కులు చేసే స్వభావం మనకు ఉండి యెహోవా నా కాపరంటే, ఒరే నువ్వు ఎవడవో నాకు తెలుసురా, నేను నీ కాపరేంట్రా, ఇల్లు అవతల కనుక ఇంటేస్తాడు మందలు వచ్చి. ఎందుకు మన కాపరిగా ఉండలేదు? నిజంగా కాపరిగా ఉంటే లేమి కలుగుదు అని నువ్వు చెప్పగలిగి ఉండాలి. నాకు లేమి లేదు, నేను పోషం పడతాను, సింహ పిల్లలన్నా ఆకలి కొంటే కన్నా దేవుడు నన్ను ఆకలి పెట్టలేదు, నాకు జబ్బు చేస్తే విడుదల చేయగలడు, నాకు ఆపద రాదు, గాఢంధకారపు లోయల్లో సంచరించి నేను భయపడిన ఆయన నన్ను విడుదల చేసేస్తాడు అని నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? చెప్పలేకపోతున్నావు. ఎందుకు చెప్పలేకపోతున్నావు? మనం గొర్రెగా మారతలేదు, గొర్రె స్వభావం మనలో ఉండలేదు. దీన్నే మారు మనస్సు అన్నాడు, దీన్నే రూపాంతరం చెందడం అన్నాడు, దీన్నే తగ్గించుకోవడం అన్నాడు. పరిచారకుడుగా మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారకుడుగా మారాడు. అనేకులకి విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనం అలా చేయగలుగుతున్నామా? సంఘంలో మనకు కుర్చీ ఇవ్వకపోతే పెద్ద గొడవ, బైబిల్ రీడింగ్ ఇవ్వకపోతే పెద్ద గొడవ, ఇచ్చిన వాళ్ళకి వేస్తుంటే ఇంకా గొడవ. మనమే చాలా పరిసైడ్లాగా, ప్రభువా నేను చాలా గొప్పవాడిని, మా తాత ఇంకా గొప్పడు, పెద్ద చేస్తాడు, మా మావి పెద్ద చేస్తాడు, నేను పెద్దనే, మా నాన్నగారు పెద్ద, నేనే సంఘంలో చాలా టాపు. నువ్వు ఇతరులకు అవకాశం ఇస్తలేదేమో. గొర్రెపిల్లగా మారగలిగినవా? లోక పాపలు మోసుకొని దేవుని గొర్రెపిల్లలను మారగలిగితే నీకు కాపరి. నీకు ఆయన కాపరిగా ఉంటే నీకు లేముండదు. కాబట్టి ఇక్కడ లెక్కసారి చూసేసుకోవాలా. నాకు లేముంది అంటే నా కాపరి నన్ను విడిచిపెట్టేశాడా? నేను తప్పిపోయానా? ఆ 99 గొర్రెలు వదిలేసి 100వ గొర్రె నేను తప్పిపోయానా? లేదా నా గొర్రెపిల్ల లక్షణాలు నాకు కానీ లేవా అని నువ్వు ఆలోచన చేసి ఆత్మపరిశీలన చేసుకుని ఈ రాత్రికాల సమయంలో నేను నిర్ణయం తీసుకోవాలా. ప్రభువా నీ మందలో నన్ను చేర్చుకోవయ్యా, నేను ఎన్నాళ్ళు గొర్రెలా లేను, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి యాక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తిని. ఆ యాక్షన్లన్నీ విడిచిపెట్టేసి నీ మందలో నన్ను చేర్చుకో. నువ్వు నాకు కాపరగా ఉంటే చాలు, నాకు లేముండదు. పచ్చిగల బయలులో నన్ను పరుండి చేస్తా. ఎప్పుడు ఏది పెట్టాలో నీకు తెలుసు, ఎక్కడ నీళ్లు తాగించాలో నీకు తెలుసు. నీతి మార్గాల్లో నడిపిస్తావయ్యా, శత్రువుల దగ్గర మమ్మల్ని ఆశీర్వదిస్తావయ్యా, నూనెతో నా తలంటుతావయ్యా, కృపాక్షేమాలని నా వెంట వస్తాయ్యా, చిరకాలము నీ మందిరంలో ఉంటానయ్యా అని నువ్వు మారితే, ప్రార్థన చేస్తే నిన్ను ఆయన మందలో చేర్చుకుంటాడు. నువ్వు అంతేగాని నువ్వు ఇంకా గొర్రెపిల్ల చర్మం కప్పుకొని తోడేల వేషాలు, నక్క వేషాలు, కుక్క వేషాలు, పులి వేషాలు, ఎలుగుబంటి వేషాలు, ఈ వేషాలన్నీ ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. హృదయరహస్యమైనటువంటి దేవుడు. అందుకని అంటాడు, నీ నామను మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామం అది చేయలేదా, నేను ప్రసంగం చేశాను కదా ప్రభు. రే దబ్బే అదలకి అక్రమం చేయవారులారా, ఎవరు నాకు తెలియదు, మీరు ఎవరు వెళ్ళిపోండి అని ఆయన తలుపేసేసుకునే పరిస్థితి వస్తుంది. ఎలా ఉంది మన జీవితం? నువ్వు నిజంగా ఆయన మందలో గొర్రె పిల్లగా నువ్వు ఉన్నావా? గొర్రె చర్మం కప్పుకున్న వ్యక్తిలా ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. అయితే మరి 2 కీర్తనలు చాలా ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది జ్ఞానాన్ని దీవించును కాక. బాబు గణేష్ ప్రేయర్ చేసి ఆశీర్వాదించి. అత్యంత కృపగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ ప్రియ బిడ్డలు ట్రెజర్ వాళ్ళతో కలిసి నీ వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం స్తోత్రాలు ప్రభా. నువ్వు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో, నువ్వు ఇచ్చినటువంటి ఆత్మతో నాకు తెలిసినటువంటి విషయాలను తండ్రి బిడ్డలతో పంచుకున్నా. అర్థం చేసుకునే జ్ఞాన హృదయాన్ని దయచేయను ప్రభా. ఆ వాక్య ప్రకారం నడవడానికి శక్తిని దయచేయను ప్రభా. నీ బిడ్డలుగా, వెలుగు బిడ్డలుగా, నిన్ను కాపరగా పెట్టుకున్నటువంటి బిడ్డలుగా, నీ ఎందు విశ్వాసంలో బండ మీద కట్టుకున్నటువంటి విశ్వాసాలుగా ఉండడానికి కృప దయచేయం. వీళ్ళ జీవితం అనేకులకి సాక్ష్యముగా, మార్గదర్శకంగా ఉండడానికి, వెలుగుగా ఉండడానికి